జరుగుతున్న పరిణామాలు, వాటి తీవ్రత సంఘానికి సిద్ధపడో కాదో తర్వాత విషయం, కానీ సంఘం సిద్ధపడవలసిన ఒక సైన్ ఉంది బైబిల్లో. దాన్ని మనం గుర్తించినప్పుడు ఓహో, సంఘము ఈ విధముగా సిద్ధపడాలా అని మనకు అర్థమవుతుంది. అది వేగముగా రోజు రోజుకి జరుగుతుంది కనుక అది దాన్ని ఏంటో మనం గమనించుకున్నప్పుడు సంఘముగా, సంఘ విశ్వాసులుగా మనం ఎట్లా ఉండాలో మనకు తెలుస్తుంది. చూద్దాం ఒకసారి టూకీగా. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వచ్చి ఉన్నట్టు. యేసుక్రీస్తు వారు యెరూషలేము మార్గాన్న లేదా యెరూషలేము టౌన్లో ఆయన నడుస్తున్నప్పుడు దేవాలయపు కట్టడాలు ఆయనకు చూపించారట. ఎవరు? శిష్యులు. టెక్స్ట్ జాగ్రత్తగా ఫాలో అవ్వంటే. నేను అనుకుంటాను ఇది సండే వర్షిప్లో చెబితే ఎక్కదు ఈ తరగతి. ఇది ఆరాధన క్రమంలో మాట్లాడుకోవాల్సిన తరగతి కాదని అందరూ ఇళ్ళలకు పరిమితమై సరైన టైంలో ఉన్నారు కనుక ఆలోచించవలసిన తరగతిని గుర్తించి ఇది చెప్పే ప్రయత్నం. ఇది 2 భాగాలుగా ఉంటుంది. ఇది మొదటి భాగం. ముందే మీకు చెప్తున్నాను, ఇది డాక్టరీకి సంబంధించినది. సిద్ధాంతం అని. సిద్ధాంతం వేరు, సిద్ధాంతాలు వేరు. బైబిల్ సిద్ధాంతం వేరు, మనుషుల సిద్ధాంతాలు వేరు. నేను చెబుతున్నాను, ఈ థీమ్ మనకు అర్థం కాకపోతే మీరు లైఫ్ లాంగ్ బైబిల్ చదవండి, మీకు బైబిల్ ఏం అర్థం కాదు. బైబిల్ సెన్స్ మనకు ఎప్పుడైతే అర్థమో లేదో ఎదుటి వారితో ఎలా ప్రవర్తించాలో కూడా మనకు తెలియదు. ఎట్లా అంటే డాక్టరీన్ అనగానే అదొక ప్రత్యేకమైన సిద్ధాంతం. దాన్ని ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్టుగా గ్యాదర్ చేసుకుని నాకు తెలుసులే, అది సిద్ధాంతం కాదు. సిద్ధాంతం అంటే ఏంటంటే అపోస్తులుల సిద్ధాంతం అని. అపోస్తులుల సిద్ధాంతం ఏంటి? ఎట్లా వచ్చింది అది? దీని మూలాల కదపడమే ఇది మొదటి ప్రయత్నం, ఈ మొదటి తరగతి. జాగ్రత్తగా వినండి. సరిగ్గా వినకపోతే మీకు ఏమి అర్థం కాదని నేను ముందే చెప్తున్నా. విందాం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా శిష్యులు ఆ దేవాలయపు కట్టడలు ఆయనకు చూపించారు. యెరూషలేము టౌన్కి వచ్చి ఆ టౌన్లో దేవాలయాన్ని దర్శించాలన్న కుతూహలం ఆయనకి లేకపోయినా దేవాలయం యొక్క కట్టడలు చూసి మురిసిపోతున్నారట. ఎవరు? శిష్యగణాంకం. అప్పుడు అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా ప్రడదోయబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 24వ అధ్యాయం ఏదైతే ఉందో, యేసుక్రీస్తు వారు ఇచ్చిన 2వ అధ్యాయంలో ఏదైతే జవాబు ఉందో, ఇది క్రీస్తు శకం 70లో జరిగింది. 24వ అధ్యాయంలో భౌతికమైన పరిస్థితులు 70లో మనకు కనిపిస్తున్నా దీని పరోక్షమైన సంగతులు ఎక్కువగా 2వ రాకడ యొక్క పోకడలు ఎక్కువ మనకు కనబడతాయి. దీని ఒక పరిస్థితికే ఆగిపోక దీని యొక్క మూలాలు కదుపుకుంటూ రాబోతున్న పరిస్థితులు చూడాల్సిన అవసరం ఉంది. చూద్దాం. 3. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా బాగా వినండి. 3వ వచనం ఏ వచనం అయితే రేజ్ అవుతుందో పర్సనల్ డిస్కషన్ అది 3వ వచనం. మొదటి 2 వచనాలు ఏవైతే ఉన్నావో వారు టౌన్లో దేవాలయాన్ని చూసినప్పుడు శిష్యగణాంగం చూపించింది. 3వ వచనం వచ్చేసరికి ఇది పర్సనల్ డిస్కషన్ జరుగుతుంది.
ఈ పర్సనల్ డిస్కషన్ ఏదైతే ఉందో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు సీక్రెట్గా జరుగుతున్న ఈ డిస్కషన్ అనేది ఎవరితో జరిగిందో మనం చూస్తే ఆశ్చర్యపోతాం. చూద్దాం ఒకసారి ఎవరితో. మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రెయ అను వారు ఆయనను చూసి ఇవి ఎప్పుడు జరుగును. అది 24వ అధ్యాయం మత్తయిలో మనకు కనిపించని వ్యక్తులు ఎవరంటే నలుగురు పెద్దలు. ఎవరు వారు? పెద్దలు. మరొక మాట, సంఘం వీరిని ఏమని సంబోధించిందంటే సంఘానికి స్తంభాలు అంది. ఎవరిని? ఈ నలుగురిని. 12 మంది ఉన్నారు. మెయిన్ రోల్ ప్లే చేసేది ఎవరంటే పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రెయ. ఎక్కువ ఈవెంట్స్లో యేసుక్రీస్తు వారితో పర్సనల్గా తిరిగింది ఎవరంటే ఎవరు? ఈ నలుగురు ఎక్కువ ఉంటారు. అందులో పేతురు మొదటివాడైతే వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమని? ప్రభువా ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరుగుతాయి అనడానికి సైన్ ఏంటి అని అడిగారు. చూసేనేంటి అని అడిగారు. ఇప్పుడు నేను అంటాను, అందరూ ఏం ఆలోచిస్తున్నా అంటే బైబిల్ పండితులందరూ యెరూషలేములో 3వ దేవాలయం కట్టబడుతుంది, స్టార్ట్ అవుతుంది, సెకండ్ కమింగ్ అంటున్నారు. ఇదంత ఈజీగా అర్థమవుతుంది, ముందే చెప్తున్నాను నేను. మరికొంతమంది ఏమన్నారంటే ఎర్రని పెయ్య, అదే దూడ కనిపిస్తుంది యెరూషలేములో అంటున్నారు. అవి ఎంతవరకు రైట్ అనేది తర్వాత ఇప్పుడు ఈ కథ పొద్దు. మరికొంతమంది ఏమన్నారంటే బలి నైవేద్యాలు జరగడం ఆగిపోయే దానియేలు వెర్షన్ ఉందిగా, ప్రవచనాలు, అర్ధవారము 3వ వారం అని ఇంచుమించు 70 వారాల పట్టిక, దాని గురించి బోధించడం ప్రారంభిస్తున్నారు. మరికొంతమంది కరోనా వైరస్ను బేస్ చేసుకుని దానికి ఏదో మెమొరీ కార్డు ఇచ్చినట్టుగా చిన్న సైజులో ఇది ఇక్కడ బొటన వెలుగు ప్రక్కనే దాన్ని ఏదో DNA కోడ్లో తగిలించినట్టు తగిలిస్తున్నారని, అందులో 666 అనే కోడ్ ఉందని ఏదో కలిపేసి మాట్లాడేస్తున్నారు. దీన్ని ఏమన్నారంటే యాంటీ క్రైస్ట్ అన్నారు. ఇవన్నీ ఏంటంటే యేసుక్రీస్తు వారి రాకడ జరుగుతుంది అనడానికి ఇవే చిహ్నములు అన్నారు. గమ్మత్తు ఏంటంటే యేసుక్రీస్తు వారి ఇవేమి ముందే ఫస్ట్ పాయింట్ ఆయన లేపలేదు, కానీ మొదటగా ఆయన కదిపింది ఏంటో చెప్పనా, మిమ్మును మోసం చేస్తారు అన్నాడు. అది ఫస్ట్ పాయింట్. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుండి. ఆయన శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? ఎవరా శిష్యులు? సంఘానికి స్తంభాలు. ఎవరా స్తంభాలు? పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రెయ. ముఖ్యమైన మూల స్తంభాలుగా ఉన్న ఈ నలుగురు ఆయన అడుగుతున్నప్పుడు ఆయన చెబుతున్నాడు ఇవి ఎప్పుడు జరుగును, ఇవి జరుగుతాయి అనడానికి చూసిన ఏంటంటే యేసుక్రీస్తు వారు ఎత్తుతున్న మాట చూడండి. యేసుక్రీస్తు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసం చేయకుండా చూసుకోండి. ఇది గమ్మత్తు, భయపెట్టేది. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపమునే ఉంది అనడానికి సూర్యుడు రంగు మారాడన్నది తర్వాత, చంద్రుడు రంగును మార్చుకుంటున్నాడా తర్వాత, నక్షత్రాల పరిభ్రమణం మారిపోతుందా తర్వాత. సంఘం వెంటనే ఉలిక్కిపడి ఆలోచించాల్సిన మాట ఏంటంటే తప్పుడు డాక్ట్రిన్స్ వస్తాయి అన్నాడు. తప్పుడు సిద్ధాంతాలు వస్తాయి. ఎక్కడైతే సంఘంలో తప్పుడు బోధన విధానం స్టార్ట్ అయిందో నేను వస్తున్నాను అనడానికి ముంగుర్తు అన్నాడు. గమనిక ఏంటంటే అన్న పదం చాలా పెద్దగా అండర్లైన్ చేసుకుని పోతుంది. మీరు చూడాలి, మనం మిమ్మును అంటే టెక్స్ట్లో ఎవరు? సంఘానికి స్తంభాలు. ఎవరు పడిపోతారట?
సంఘంలో ఉన్న స్తంభాలే పడిపోయే ప్రమాదం ఉందట. సంఘంలో ఉన్న స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉందంటే ఏర్పరచబడిన వారు సైతం తొలగపోయే ప్రమాదం ఉందట. అంటే సంఘానికి విశ్వాసికి అత్యధికమైన ప్రమాదకరమైనది ఏది అంటే చెప్పండి, మోసం. అది ఏ విషయంలో మోసం? నా అకౌంట్లో డబ్బులన్నీ వాడి అకౌంట్లోకి వెళ్ళిపోయండి, నన్ను హ్యాకింగ్ చేశాడు, అది కాదు. నా డాక్యుమెంట్స్ మీద నేను తెలియకుండా అది డాక్యుమెంట్స్ అనుకోకుండా వైట్ పేపర్ మీద సంతకం పెట్టి మోసపోయానండి, అది కాదు. నేను ట్రెజరీ మెంబర్గా ఉన్నప్పుడు నాకు తెలియకుండా మరొకటి నేను కాసేసే టైంలో ఈడే నాకు తెలియకుండా ఒక 10 రూపాయలు ఎక్కువ కాసేసాడు, అది కాదు. మరి ఏమిటి ఇవన్నీ అంటే అసలు ఈ మోసాలు ఏవి కాదు. మా ఆవిడ నన్ను మోసం చేసింది, నా భర్త నన్ను మోసం చేశాడు, ఇవన్నీ కాదు విశ్వాసకి. తర్వాతవి మొదట ఏంటంటే బోధలో మోసం జరుగుద్ది సంగమా అన్నాడు. ఎవరు అన్నది ఈ మాట? సాక్షాత్తు శిరస మాట్లాడింది. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎలా స్టార్ట్ అవుతాయి ఇవి? ఇప్పుడు నేను అంటున్నాను, ఒక టీవీ ఆన్ చేయండి, టీవీలో 24 గంటలు వాక్యం వస్తుందా లేదా? వస్తున్నాయి. టీవీ అంటే నువ్వు చూసే టీవీ కాదు, శుభవార్త, రక్షణ, ఇలా కొన్ని ఆరాధన, కొన్ని ఛానల్స్లో, క్రైస్తవ ఛానల్స్లో 24 అవర్స్ వాక్యం వస్తుంది. వెరీ గుడ్. ఇంత వాక్యం 24 అవర్స్ వినబడుతుంది. నెట్లో కూడా ఈరోజు అవైలబుల్గా ప్రతి ఒక్కరి చేతుల్లోకి వాక్యం వచ్చేసింది. 24 అవర్స్ వింటున్నారు. ఇంకా ఏంటంటే ఆడియో బైబిల్స్ అని, వీడియో మెసేజెస్ అని, రకరకాలుగా సువార్త వినబడుతుంది. ఇప్పుడు నేను అంటున్నాను, ఎంత సువార్తలో ఇది సరి అయిన సత్యమని కొలవడం ఎట్లా? అది ప్రశ్న. ఎందుకు నేను కొలవాలి అంటే, కొండ మీద ఆయన కూర్చుని ఉన్నప్పుడు 4 పెద్దలు, ఆది సంఘపు పెద్దలు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వు వస్తావు అనడానికి మాకు గుర్తేంటి, నువ్వు వస్తున్నావు అనడానికి మాకు గుర్తు ఏమిటి అని అడిగినప్పుడు ఫస్ట్ సైన్ ఆయన ఏమి ఇస్తున్నాడంటే తప్పుడు బోధతో మోసం జరిగిపోద్ది అన్నాడు. ఎంత సీరియస్ ఇష్యూ కాకపోతే ఫస్ట్ అదే విషయాన్ని ఆయన ఎందుకు లేపడి చెప్పండి. అంటే అత్యధికమైన ప్రమాదం ఏంటంటే భూకంపాలు కాదు, మనుషుల మీదకి మనుషులు లేచిపోవడం కాదు, రకరకాల విషయాలు కాదు. మొట్టమొదటిగా సీరియస్గా ఆలోచించాల్సింది సంఘం విశ్వాసులు ఏంటంటే మోసం జరిగిపోద్ది అని. పర్లేదులే మేము వెళ్తామండి, వస్తామండి, మాకు ఏమీ సంబంధం లేదండి, 4 పాటలు పాడతామండి, మేము కూడా అలానే ఉంటామండి అంటే కథ ముందుకెళ్తే సీన్ అర్థమవుద్ది మనకి. తరగతి మేము ఏ విషయాల్లో కలగ చేసుకోమండి, మేము వెళ్తామండి వస్తామండి అంటే బైబిల్ అందరే అయ్యా నువ్వు వెళ్ళడంలోనే అక్కడ నరికేస్తా అని చెప్పాడు బైబిల్లో. నిజముగా ఈ ఘాటైన పదాలు మీకు ఎందుకు ఉపయోగిస్తున్నారంటే ఈ ప్రతికూల పరిస్థితుల్లో, ఈ ఉక్కిరి బిక్కిరి సమయాల్లో మనల్ని భయపెట్టాల్సింది కరోనా కాదు, మరి క్రమం తప్పుతున్న బోధనా విధానం అన్నట్టు. చూద్దాం ఎలా మారుతున్నాయంటే 24 అవర్స్ వాక్యం ఉంటున్నప్పుడు అందరూ బైబిలే చెప్తారు, అందరూ వాక్యమే మాట్లాడతారు, అందరూ ఆ రెఫరెన్స్లు ఇస్తారు. గమ్మత్తు ఏంటంటే అవి పాలే, అవి గ్లాసులో ఉన్నవన్నీ పాలే, కానీ అందులో చిన్న విషం సుక్కుంటుంది. పాలే తెల్లగానే ఉంటాయి, అదే వాసన, అదే రంగు, అదే చిక్కదనం, లోపల ఏముంటుంది? విషం ఉంటుంది. అది తాగితే అర్థమవుతుంది అవి పాలు కాదు విషం అని. 24 గంటలు వాక్యమే వస్తుంది, అందరూ బైబిలే చెప్తారు, అందరూ అదే మాట్లాడతారు, పాలులాగే ఉంటుంది, అది బోధే, అది సువార్తే. కానీ గమ్మత్తు ఏంటంటే విషముంది జాగ్రత్త అన్నాడు ఎవరు? ప్రభువే. ఎలా మారుతాయి మీరు చూడండి. ఒకప్పుడు పాటలు రాసేవారు, పూర్వం మన చిన్న సిడ్డీలు వేసి తిరిగినప్పుడు పాటలు అర్థవంతంగా ఉండేవి అప్పుడు. ఆ పాటలు మీరు గమనించండి, ఒక పాట చర్చ్ కల్చర్లోకి వస్తుందంటే, సంఘం యొక్క వాతావరణంలోకి వస్తుందంటే ఆ సాంగ్ని ఏం చేసేవారంటే బైబిల్ కాలేజీలకు పంపించేవారు అప్పుడు సాంగ్స్ని. కావాలంటే పెద్దలను అడగని చెప్తారు.
బైబిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత బైబిల్ సెమినార్స్లో, బైబిల్ కాలేజెస్లో బైబిల్ పండితులు ఆ పాటని బైబిల్తో కొలిసేవారు. ఓకే, ఇది వాక్యానుసారమైన పాట, ఇది సంఘం పాడుకోదగిన పాటని స్టాంప్ వేస్తే బైబిల్తో అప్పుడు సంఘాల్లోనికి పాటలు వచ్చేవి. ఇప్పుడు ఎవరికైనా కొంచెం 4 తీగలు గిటార్ టింగిడింగ్ అనిపిస్తుంది, ఆడు పాటలు రాసేయడమే. ఎవరికైనా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వస్తే చాలు వాడు పాటలు రాసేయడమే. ఎవరు అడిగారు ఈ మధ్య నన్ను, నువ్వు రాయి పాటలు అన్నారు, రాసే టైం వస్తే రాస్తావు, రాయలేమా చెప్పండి? రాయడం ప్రాముఖ్యం కాదు, బైబిల్కు తగినట్టుగా ఉండడం ప్రాముఖ్యం. ఈరోజు చూడండి, కొన్ని పాటల్లో యేసయ్యా అన్న పదం లేకపోతే ఆ పాట ఎవరి కోసమో పాడారు అనుకుంటాం మనం. మీరు కావాలంటే చూడండి, యేసయ్యా మెస్సయ్యా అన్న పదం లేకపోతే అది ఎవరితో లవ్ సాంగ్ అనుకుంటాం. మీరు కావాలంటే చూడండి. మీకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎస్పి బాలు గారు, బాలు పెద్ద ఆయన పాడిన పాట ఒక పురాతనమైన పాట ఉంటుంది. ఈ నానుడు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నాకు బాగా గుర్తుంది. నాలో నీ ఆశా జ్యోతి అని ఒక పాట ఉంటుంది, గుర్తుందా? ఆ సాంగ్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? సంఘాలలో సాంగ్స్ పాడే టీం ఉంటారు అమ్మాయిలు, అర్థమైపోయి ఉంటుంది కదే. ఈ అమ్మాయిలందరికీ టీం లీడర్ ఉంటాడు, క్వైర్ లీడర్. వాడికి ఒక గిలొచ్చింది, ఆ టీంలో ఒక అమ్మాయి అంటే వాడికి బాగా ఇష్టం. ఆ అమ్మాయికి లవ్ ప్రపోజ్ ఎలా తెలియచేయాలనుకుని ఈ గిలి ఉందిగా, మ్యూజిక్ సంగీతపు గిలి, ఈ గిలిలో ఒక రచన రాశాడన్నమాట, నాలోని అది ఆశా జ్యోతి. దరిద్రం ఏంటంటే దేవుడు అనే సింబల్ అడ్డెట్టుకున్నాడు, ఫీలింగ్స్ అన్నీ ఆ పాటలో రాసేసాడు. తర్వాత అర్థమైంది సంఘాన్ని. గమ్మత్తు ఏంటి చెప్పనా, సేమ్ ట్యూన్ అదే రచన సినిమా పాట కూడా ఉంది, మీరు కావాలని చూడండి. అంటే ఎలా తయారవుతుందంటే సంఘం రోజు రోజుకి మన ఫీలింగ్స్ మాట్లాడేసుకోవడం కూడా బోధనుకుంటున్నాం, కానీ కాదు. ఎవడికి నచ్చింది వాడి మాట్లాడేస్తూ ఇది కూడా సువార్త అంటే అది సువార్త అవ్వదు. ఎందుకు సీరియస్గా మనం పొగరగా మాట్లాడినట్టుగా వాళ్ళకి కనిపిస్తున్నామంటే అది సరి అయిన విధానం కాదని ఫైర్ అవ్వాల్సిన పరిస్థితి లేవా చెప్పండి? ఎన్ని పాటలు చూడండి, ఎన్ని ప్రసంగాలు చూడండి, వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడలేదో చెప్పండి. చాలా పాటలు చూడండి మీరు కావాలంటే, ఆ పాటల్లో యేసయ్య అన్న పదం లేకపోతే ఆ పాటకి సినిమా పాటకి పెద్ద తేడా ఏమీ లేదు. ఇలా అయిపోయిన సంఘాల్లో తప్పుడు ప్రసంగాలు, తప్పుడు పాటలు, తప్పుడు వ్యక్తులు, తప్పుడు మనుషులు, తప్పుడు విధానాలు, తప్పుడు సంఘాలు. తప్పటడుగులు కాదు ఇవి, తప్పు తప్పని తెలిసి చేస్తున్న అడుగులు ఇవి. వీటిని కొలుద్దాం. ఏంటి అసలు సిద్ధాంతం అంటే? ఈ మధ్య సిద్ధాంతాల కొరకు మాట్లాడుతుందని చెప్తున్నాను. సిద్ధాంతాల వల్ల ఒరిగేది ఏముండదు, కానీ బైబిల్ సిద్ధాంతం మనకు తెలియకపోతే రోజు రోజుకి పనికి మాలిన సిద్ధాంతాలు పుట్టించడంలో మనం కూడా ఒక కొత్త సిద్ధాంతానికి పెద్ద పీటేస్తాం. చూద్దాం అసలు సిద్ధాంతం అంటే ఏంటి. యోధా గారు ఒకసారి స్టేట్మెంట్ ఇస్తారు, చూద్దాం ఒకసారి. తెలిసినవని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు, తెలియాల్సినవి చాలా ఉన్నాయి. యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం. మనందరికీ కలిగడు రక్షణ గుచ్చి మీకు రాయాలని విశేష ఆసక్తి గలవాడినే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము బోధ అంటాడు. బాగా వినండి. మనం ఒక పదాన్ని ఉపయోగించాం, డాక్ట్రిన్ అన్నాను. దీన్ని ఏమంటే గ్రీకు శబ్దంలో డిడాస్కా అంటాడు దాన్ని. డాక్ట్రిన్ అనే పదం ఎలా వచ్చిందంటే డిడాస్కా, డిడాకే, ఈ 2 శబ్దాల నుండి విడిపోయిన పదమే డాక్టర్ అంటారు. ఆ డాక్టర్ కాదు, దాని ఫిజిషియన్ అంటారు. ఆయన నువ్వు ఆ డాక్టర్ గారు ఈయన గుర్తు చేసుకో, ఆయన కాదు.
డాక్టరీన్ కన్న పదానికి ముందున్న పదాల గ్రీకు శబ్దాలు థియాలజీలు ఏంటంటే డిడాస్ కన్న పదానికి బోధించడం అని అర్థం. ఏంటి? బోధించడం. డిడాకే అన్న పదానికి అర్థం ఏంటంటే బోధ అని. ఈ రెండిటి నడుమొచ్చిన పదమే డాక్టర్ అని, బోధకుడు అని. బాగా వినాలి, ఈరోజు చాలా మంచి విషయాలు ఉన్నాయి మనకి. ఈ రెండిటిని మనం కలుపుకొని జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే ఒకసారి ఆ పదాన్ని చూడండి. మరలా చదువుతాం ఒకసారి. ప్రియులారా, మనందరికీ కలిగడు రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ డాక్ట్రిన్, సిద్ధాంతపరమైన బోధ. అంటే బోధ అన్న పదం వచ్చింది మనకి. ఇందులో మీరు జాగ్రత్తగా చూడండి. బోధలు ఎప్పుడు రెండు రకాలు ఉంటాయి. ప్రీచింగ్ వేరు, టీచింగ్ వేరు. ప్రీచింగ్కి టీచింగ్కి తేడా తెలియకే ప్రీచింగ్ చెప్తాం, రిజల్ట్ రాదు. టీచింగ్ చెప్పం, మనకు తెలియదు కనుక. అర్థం కాలేదు కదా, ముందే చెప్పి నేను అర్థం కాదండి. మరలా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. పరిశుద్ధులు, ఆది సంఘాన్ని పరిశుద్ధులు అనుకుంటే పరిశుద్ధులందరికీ స్తంభాలుగా వ్యవహరించింది అపోస్తులు. అయితే అపోస్తులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. ఆ పదంలో ఏముందంటే ఇక మరలా ఇంక కొత్తగా ఎవడకి ఎవ్వడు. అది అపోస్తులకి లేదా పరిశుద్ధులకి ఆది సంఘానికి ఒక్కసారి అప్పగింపబడిన బోధ, ఒక్కసారే అప్పగింపబడిన బోధ. ఇప్పుడు కొత్తగా ఒక ఆయన వచ్చి అమావాస్య దినాల సభలో అంటే దాన్ని ఏమనాలి? కొత్తగా బయలుపరచబడింది అంటే దాన్ని ఏమనాలి? ఇప్పుడు నాకు విషయాన్ని దేవుడు తెలియజేసాడంటే ఏమనాలి? నేను అంటాను, ఒక సిద్ధాంతాన్ని మనం ఎట్లా కొలవాలో మనకు తెలియకపోవడానికి కారణం ఏంటంటే బైబిల్ యొక్క డాక్టరీని మనకు తెలియకపోవడం. బైబిల్ ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, ఒక ఆయనతో దేవుడు మాట్లాడాడు అంటే ఎలా మాట్లాడాడు ఈ సిద్ధాంతం తెలిస్తే మనకు తెలుస్తుంది. ఒక ఆయనతో ఒక కళ వచ్చిందని చెప్తున్నారంటే ఎలా వచ్చింది కళ, దీంతో చూస్తే అర్థమవుతుందా? దేవుడు మాట్లాడడు అన్న అంట్లా, దేవుడు మాట్లాడే కొలబద్దలు ఉన్నాయి. ఇది కూడా మనకు తెలీదు. మాట్లాడని ఊరుకున్నాం, కానీ మాట్లాడతాడు దేవుడు. ఎలాగా? ఆకాశం తెరవబడి నాయన జేమ్స్ అలా ఉంటుంది వ్యవహారం. కొన్ని పద్ధతులు ఉన్నాయి, అది వీలైతే ఎప్పుడైనా చెప్పుకుందాం. జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే బోధ అన్న దానికి, డాక్టరీన్ అన్న పదానికి అపోస్తులుల బోధ అని స్టార్ట్ అవుతుంది. మీరు బాగా గమనించండి. 3000 మంది, సుమారుగా 3000 చిల్లరి సంఘం స్టార్ట్ అయింది. సుమారుగా 10 దినాలు యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ మీద నుంచి ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడి నుంచి వీరు పరిశుద్ధాత్ముడు వారి మీదకు వచ్చేంత వరకు మిగిలిన దినాలు అంచనేస్తే వచ్చిన అంచనా ప్రకారం వచ్చిన దినాలు ఏంటంటే సుమారుగా 10 దినాలు, ఇంచుమించుగా అటు ఇటుగా. ఈ 10 దినాలు వీళ్ళు ఏం చేశారు? ఏమీ చేయలే, ప్రభువు చెప్పింది చేశారు. ఎక్కడికి వెళ్ళకుండా లోపల కూర్చుని వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. అది మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆత్మ నడిపింపు మనకు బలముగా రావాలి అంటే మనం చెయ్యాల్సినది ప్రార్థనలో ఎక్కువగా గడపాలి. వారు పరిశుద్ధాత్మని పొందుకోవడానికి వారికి బేస్మెంట్ ఏంటంటే ఆ దినాలన్నీ వాళ్ళు చేసింది ఎడతెగక 120 మంది ప్రార్థనతో సిద్ధపడ్డారు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, కార్యము గొప్పగా జరిగింది. 3000 మంది పైనే సంఖ్య వచ్చింది. ఇంత పెద్ద సంఖ్య వచ్చినప్పుడు మనకే ఆ విషయం జరిగి మన చేతుల్లోని ఇంతమందిని పెడితే మనం వేసే లెక్కలు ఎలా ఉంటాయి చెప్పండి. రైస్ బ్యాగులు ఎన్ని తెప్పించాలి, టమాటకాయలు ఎన్ని కేజీలు కావాలి, వంకాయలు సాంబార్కి ఎన్ని సరిపోతాయి, ఇవి మన లెక్కలు. సీరియస్గా ఇంకా మనం థింక్ చేస్తే మనకు ఆలోచన వచ్చేది ఏంటంటే వసతికి ఏం ఏర్పాటు చేయాలి, స్థలం ఎక్కడ సరిపోద్ది 3000 మందికి, ఇవి మన ప్లానింగ్స్.
అపోస్తులు మీరు గమనించండి, ఇవన్నీ తెర మీదకి తేలేదు, కానీ పరిశుద్ధాత్ముడు ఒక మాట మాత్రం పర్టికులర్గా రాయించాడు. ఏంటది చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. టీచింగ్కి ప్రీచింగ్కి మనకు తేడా తెలియాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును. ఏంటట? అపోస్తుల బోధ, అపోస్తుల డాక్ట్రిన్ అని స్టార్ట్ అవుతుంది. అపోస్తుల టీచింగ్ అని స్టార్ట్ అవుతుంది. ప్రీచింగ్ అని లేదు అక్కడ. టీచింగ్. ప్రీచింగ్ అంటే ఏంటో చెప్పనా? రాజకీయ నాయకులు, విప్లవకారులు, కాలేజీల్లో మనకు ఉంటాయే కొన్ని పేర్లు ఉంటాయి, వద్దులేండి, వీళ్ళందరూ మోటివేషన్ చేస్తారు చూసారా, దీన్ని ఏమంటారంటే ప్రీచింగ్. సంఘాల్లోకి వచ్చిన దౌర్భాగ్యం కూడా ఏంటి చెప్పిన? ప్రీచింగ్. ఎట్లా ప్రీచింగ్ అంటే, యవనస్తులమైన మనం దేవుని కొరకు రగిలిపోవాలి, పరిగెట్టాలి, ఎరగదీయాలి, అది ఇది అని చెప్తాం. వెరీ గుడ్, ఇది ప్రీచింగ్. టీచింగ్ ఏంటి చెప్పిన? దేవుని కొరకు నిలబడాలి, ఎరగదీయాలి, పరిగెట్టాలని చెప్పదు. యవనస్తుడువైన నీవు వ్యక్తిగతంగా ఎలా ఉండాలో చెప్పేదే టీచింగ్. యవనేచ్ఛలు ఎలా చంపుకోవాలి, వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలి, ఇది చెప్పేది టీచింగ్. ప్రీచింగ్ ఏం చెప్పుద్ది? మోటివేషన్ చేస్తుంది. రండి 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 అని చెప్తుంది. దేశాన్ని ఉద్ధరించండి అని చెప్తుంది. ఓకే, వస్తారు కాదట్లా, వచ్చేవారు ఎలా ఉండాలి చెప్పదు ప్రీచింగ్. టీచింగ్ చెప్తుంది. ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయంటే బైబిల్ సరిగ్గా చదివితే తెలుస్తాయి. బైబిల్ చదవం ఇంకేం చేస్తాం మనం చెప్పండి? ఈ లాక్డౌన్లో ఏం ఎరగదీసామా అని చెప్పండి. ఏమి ఎరగలే, కళ్ళు మూసుకుని అలాగ ఇప్పుడు 50-60 రోజులు అయిపోయాయి. 50-60 సంవత్సరాల జీవితం అయిపోయినా మనకి ఏ సారం లేదు. చెప్పండి, అది మన వ్యవహారం. నేను అంటాను, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది మనం బాప్తిసం తీసుకుని. ఎంతమంది, నేను ఇన్నిసార్లు చదివానయ్యా బైబుల్ అనేకన్నాను, దేవా నీ బైబిల్ చదవకపోతే ఇక నాకు ఏదయ్యా కాలం అని బైబిల్ చదివారు ఎంతమంది చెప్పండి? చదవం మనం, అందుకే మనకు బైబిల్ అర్థం కాదు. ఎలా వ్యవహరించాలో మనకి ఎందుకు తెలియదంటే మనం బైబిల్ చదవం. ఏం మాట్లాడాలో మనకు తెలియకపోవడానికి కారణం ఏంటంటే బైబిల్ చదవం. ఇంకా గమ్మత్తు ఏంటంటే, ఇన్ని తప్పుడు బోధలు వినబడుతున్నప్పుడు ఇది తప్పు అని కూడా నేను గెస్ చేయలేకపోతున్నానంటే, ఒక సగటు విశ్వాసగా, సీనియర్ విశ్వాసగా అసలు నాకు టెక్స్ట్ తెలిస్తే కదా అది తప్పు అని గుర్తించడానికి. ఏది విన్నా అక్కడికి పోయి అదేంటే అది రైటు, ఇక్కడికి వస్తే ఇది వింటే ఇది రైట్ అనిపిస్తుంది, నీకు ఎక్కడికి పోతే అది రైట్ అనిపిస్తుంది అంటే అసలు నీకు బైబిల్తో కొలవడం రాకపోవడానికి ప్రధానమైన కారణం. అందుకే ఇలాంటి సున్నితమైన తరగతులు ఆగి 10 సార్లు మాట్లాడుకుని జాగ్రత్తగా ఇది మనసుల్లోకి ఎక్కించుకుంటే బైబిల్ చదవడం మనకు తెలుస్తుంది, బోధన ఎలా కొలవాలో కూడా మనకి తెలుస్తుంది. గమ్మత్తు ఏంటంటే ఇలాంటివి మనకి పెద్దగా ఎక్కువ మనకి ఎలాంటివి బాగా ఎక్కుతాయి చెప్పండి? వాడు అలాంటోడు, వీడు ఇలాంటోడు, అది ఇది చెత్త చెదారం అని చెప్తే, ఈరోజు జేమ్స్ అన్నా చెప్పండి బాగా చెప్పిండు అంటాం. అదొద్దు, అలాంటివి మనకొద్దు. అందుకే భవిష్యత్తును ఉద్దేశించి ప్రిన్సెస్ కేసియర్ అని ఒక ఆయన ఏమంటాడంటే, సీనియర్స్ అట వ్యవహరించవలసిన విధానంలో వ్యవహరించకపోతే భవిష్యత్తు తరాలకి సువార్తకి మధ్య ఒక అడ్డుగోడను కట్టేసిన వరం అయిపోతావాడు. అర్థం లేదు కదా, మరలా చెప్తా. సీనియర్స్ వ్యవహరించవలసిన విధముగా వ్యవహరించకపోతే భవిష్యత్తు తరాలకు మనం సువార్తను అందించం. కానీ సువార్తకు బదులు మనం ఏం చేస్తామంటే, సువార్తకి ఆ తరానికి మధ్యలో భయంకరమైన ప్రాకారాలు కట్టేస్తామట మన వైఖరితో. సువార్తను అంత సీరియస్గా మనం తీసుకోకపోతే ఏమవుద్దంటే, నా కళ్ళ ముందు నా గర్భాన్ని పుట్టిన వారి నా తరాలే ఏవైపోతాయంటే దేవునికి వారికి మధ్య మహా అగాధాలు ఏర్పడిపోతాయి. సీనియర్స్ అందరూ ఒక పనికి మళ్ళీ పాచి మాట అంటారు. ఏ మాట చెప్పనా? ఏం జనరేషన్ అంటే ఇప్పుడు అంతా పనికి మళ్ళీ యంగ్స్టర్స్ అందరూని మా రోజుల్లో అయితే అని అంటారా? నేను మరలా చెప్తా, ఏ బాలేదండి యవనస్తులందరూ, ఏం యవనస్తులండి ఇప్పుడు ఉన్న యవనస్తులందరూ అస్సలు బాలే అంటారు. నేను అంటాను, అదే మాటను మీరు బైబిల్తో కొలవండి.
చెట్టు మంచిదైతే ఫలం మంచిదవుతుంది. చెట్టట పండున ఏమంటుందట, ఏం పండు అండి అంటాడు. అసలు నువ్వు సరిగ్గా ఉంటే దాని నుంచి సరైన వస్తాయి. చెట్టులైన సీనియర్స్ బాగోకపోతే నేను చెప్తున్నాను, ఫలములు బాగోవు. చెట్టును బట్టి ఫలమును ఎంచవచ్చు. చెడ్డ చెట్టు చెడ్డ ఫలములే కాస్తాది. జూనియర్స్ పాడైపోతున్నారంటే, యంగ్స్టర్స్ పాడైపోతున్నారంటే సీనియర్గా నీ అట్మాస్ఫియర్ బాగోలేదన్నమాట. ఇంతకన్నా బైబిల్ ఏం చెప్తుంది చూడండి. ప్రతి మాటను మీరు కొలవడం ప్రారంభించండి, మనకు స్పష్టంగా మనకు కనబడుతుంటుంది. అదే మనం చూడాల్సింది. చదువుదాం ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి అపోస్తుల బోధను విడిచిపెట్టకుండా ఉన్నారట. ఒక తప్పుడు బోధలో నేను పడిపోకుండా ఉండాలి అంటే బోధను విడిచిపెట్టకుండా ఉండాలి. బోధ అంటే కేవలం క్రైస్ట్ చర్చ్ వీటీపీలో ఉండడం కాదు. బోధలో ఉండడం అంటే బైబిల్కి సంబంధమైన సారం నీకు అర్థం కావడం, అది బోధ అంటే. అపోస్తుల బోధ అంటే అపోస్తుల బోధ ఒక్కసారి అప్పగింపబడింది. అది పరిశుద్ధాత్మని ద్వారా, ప్రభువు ద్వారా. అది మరలా అప్పగింపబడదు. అప్పగింపబడిన దానిలోనికే సంఘమంతా రావాలి. ఇప్పుడు మరలా ఈ 2000 సంవత్సరాల్లో లేదా 3000 సంవత్సరాల్లో మరలా ఇక కొత్తగా ఇంకేం అప్పగింపబడేది ఉండదు. మరొక గమ్మత్తు ఏంటంటే, ఈ మధ్యకాలంలో కొంచెం సీరియస్గా చెప్తుంటే చాలామంది ఇచ్చే కామెంట్స్ ఏంటంటే, అన్న వాటి జోలికి ఎందుకన్నా మీరు పోతారు, అవి ఖండించకండి అన్నా అని చెప్తున్నారు. సహోదరులుగా మీరు గమనించవలసింది ఏంటంటే, సువార్త చెప్పడమే కాదు, అసత్య సువార్తను ఎత్తి చూపడం కూడా సువార్తని బైబిల్ చెబుతుందన్న సంగతి సహోదరులుగా మర్చిపోకూడదు. సత్యం చెప్పడమే కాదు, అసత్యాన్ని చూపించడం కూడా సత్యాన్ని స్థాపించడమే. మీరు అనడం వల్ల వారు అంటారనంటే అంటే అన్నీ ఎంతకాలం అంటారు? నిశ్చేతంలో కూడా అంటారా? అనలేరుగా. ఇది తప్పు అయినప్పుడు మీరు బాగా గమనించండి, మోమాటం లేకుండా ఇది తప్పు అని చెప్పాలి. ఎందుకంటే నీకు నాకు రిలేషన్ చెడిపోద్దా తర్వాత విషయం, ముందు సంఘం చెడిపోతే. ఇప్పుడు నేను తప్పు చెప్పాను అనుకోండి, నా ముందు తమ్ముడు వాక్యం చెప్పాడు, వాడు రేపు పొద్దున్న లేచినప్పుడు అడగాలి, ముందు వ్యక్తిగతంగా నన్ను అడగాలి, అన్నది ఇలా కాదు ఇలా అని, అది అలా కాదు అలా మాట్లాడాలి అని, బైబిల్ ఎలా ఉంది కదా టెక్స్ట్ దాటి మీరు అడగాలి. అలా అడిగినప్పుడు నువ్వెవడన్నా చెప్పడానికి బచ్చా అన్నానంటే ఇంకెలా ఉంటుంది? బోధకు అప్పగించుకున్నవాడిని నేను కాదుగా. అది సరి అయిన విధానం కాదు. రేపొద్దున వీడు సీనియర్ అవుతాడు, రేపొద్దున మీరు సీనియర్స్ అవుతారు. మీరు సరిగ్గా లేకపోతే జూనియర్స్ అడుగుతారు. అడగాలి కూడా. వాళ్ళు అడగట్లేదంటే నీకన్నా సోమర్లా తయారు చేసావు అనమాట. అంతేనే కదా. సంఘం ఎలా డిస్టర్బ్ అయిపోద్ది? సంఘానికి అత్యధికమైన ప్రమాదం ఏంటంటే వైరస్లు కాదు, నెక్స్ట్ భయంకరమైన శరీర సంబంధమైన రోగాలు కాదు, సంఘానికి ప్రమాదకరమైనవి లౌకికమైన కొట్లాట్లు ధనాలు ఇవి కాదు. సంఘానికి భయంకరమైన డేంజర్ జోన్ ఏదంటే బోధ మారిపోవడమే. ఇదే డేంజర్ జోన్ అన్నాడు. ఇది ఎప్పుడైతే సంఘమాన్ని కనబడుతుందో నా ఎంట్రీ స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకున్నాడు. ఎవరు? ప్రభు. కాబట్టి దాన్ని చాలా సీరియస్ విషయం, చాలా సీరియస్గా మనం తీసుకోవాలి. దాన్ని సరిగ్గా మనం ఫోకస్ చేయకపోతే నేను చెప్తున్నాను, సంగమా జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగింది, ఇంకా పెద్ద పెద్ద నష్టాలు జరిగిపోతాయి. భవిష్యత్తు తరాలని చెప్తున్నాను, ఊడిగం చేయడానికి సాతాను చేతుల్లో పెట్టేస్తాం మనం. నువ్వు ప్రపంచాన్ని మార్చేస్తాంటే ప్రపంచాన్ని మనం ఏం మార్చలేం, కానీ మన స్థానిక సంఘాన్ని మార్చుకుందాం. చుట్టూ ఉన్నవారిని మారుస్తాం లేదో నాకు తెలియదు, కానీ నాకు దగ్గరగా ఉన్నవారిని మాత్రం సరి అయిన డాక్ట్రిన్లో నేను నిలబెడతాను. డాక్ట్రిన్లు అంటే ఏంటి? పనికి మాల చెత్త విషయాలు తెచ్చి అవి నిలబెట్టి వాటి కోసం మాట్లాడడం కాదు. ఒరిజినల్ డాక్ట్రిన్ ఏంటంటే అపోస్తులు చెప్పిన దాన్ని దాటిపోకుండా కట్టుబడి క్యారెక్టర్ కలిగి జీవించడమే డాక్ట్రిన్. చూద్దాం
ఎలా ఖండించాలో సువార్తికుడికి, సువార్తకి, విశ్వాసకి గుండెల్లో భుజాల మీద ఉన్న భారం ఏంటో సీనియర్ సిటిజన్, ఇవాంజలిస్ట్ ఏ పదాలు తగిలించిన ఆయనకు తక్కువే. సంఘం ఎలా నడవాలో విస్తరించి నేర్పించి మాట్లాడిన వ్యక్తి ఆయనే పౌలు. ఏమన్నాడు చూద్దాం ఒకసారి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. ఈ తరగతి ఈ రోజుతోనే అవదు, 2 భాగాలుగా ఉండొచ్చు. సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దనియు, కల్పనా కథలు, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవని గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. బాగా వినండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ అన్నాడు. పర్సనల్ లెటరు తిమోతికి రాస్తూ ఆయన లేపిన మొట్టమొదటి పరిస్థితి ఏంటి చెప్పండి? బోధ. ఆయన తిమోతి ఎలా వస్తున్నారా కానుకలు అని అడగలేదట. ఎవరు? పౌలు గారు. బాగానే రన్ అవుతుందా? వసతులు బాగున్నాయా? ఇవేం అడగలా. ఆయన అడుగుతున్నది డైరెక్ట్గా చూడండి. సత్యమునకు భిన్నమైన బోధ జరగడానికి వీల్లేదు. ఇది జరగకూడదు. ఒకవేళ ఇది జరగడం నీకు కనబడితే చెప్తున్నాను, నాశనం ముందే ఉందన్న సంగతి సంఘ కాపరిగా, సంఘానికి బోధిస్తున్నవాడిగా నువ్వు చాలా బాధ్యతను వ్యవహరించాలి తిమోతి. భిన్నమైన బోధలు ఎట్లా ఉంటాయో చెప్తున్నాడు ఆయన. సత్యమునకు భిన్నమైన బోధం చేయవద్దనియు, కల్పనా కథలు, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధములు కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. బాగా వినండి. సత్యమునకు భిన్నమైన బోధ ఎట్లా ఉంటుందంటే కల్పన కథ. వాక్యం ఉండదట, మరి కథ. కథలట చెప్తున్నాను, సూపర్ డూపర్ హిట్ అయిపోతాయట సంఘంలో. కథలు కథలు చెప్తుంటారట. కథలు లేవో చెప్పండి, అర్బన్ సిటీస్లో లేవో చెప్పండి. వాక్యం ఏమీ చెప్పరు. సీరియల్ ఎపిసోడ్ వేసినట్టుగా వేసి ఇలా ఉండే నేను ఇలా అయిపోయాను. కదా, వాక్యం లేదు. చూడండి కావాలంటే మీరు ప్రతి మన రాజమండ్రి అర్బన్ తీసుకోండి, హైదరాబాద్ అర్బన్ తీసుకోండి, ఎక్కడ మీరు తీసుకోండి, వైజాగ్ అర్బన్ తీసుకోండి, ఎక్కడ పంటే నేను చెబుతున్నాను ఏమి బోధింపబడుతున్నాయి సంఘాలు అంటే ఏం బోధింపబడుతున్నాయి? కథలు. పెద్ద డౌట్ ఏంటంటే వీళ్ళు ఏమీ చెప్పరు అసలు. కనీసం వీళ్ళకి వాక్యంలో కనీసపు సెన్స్ లేదు. వీళ్ళు ఇంటర్నేషనల్ బోధకులు ఎట్లా అయిపోయారంటే సీక్రెట్ ఉంది ఇక్కడ బైబిల్లో. అది పాటిస్తే మీరు కూడా అయిపోతారు. నేను చెప్తున్నా అది మనం పాటిస్తే, నేను చెప్తున్నా ఈ సెట్ సరిపోదు మనకి, మొత్తం ఈ సైట్ అంతా కొనేస్తాం. ఈ సైట్ ఆ పక్క రైస్ మిల్ కూడా కొనేస్తాం. అది పాటిస్తుంది. కానీ అది పాటించడం నేను చెప్తున్నాను, బోధించినోడు వాడు చెప్పింది పాటించినోడు కూడా సరిగ్గా దేవుడు పాతేస్తాడు. ఎక్కడ? పాతాళంలో. 60 ఏళ్ళ జీవితంలో గుంపు నేను వెనకేసి తిరగొచ్చేమో కానీ గుర్తుపెట్టుకోండి, ముగిసిపోయే కాలం ఒకటి ఉంటుంది. ఇంత నాశనం చేశాను, ఒక్కసారి నేను ఉలిక్కిపడినా నా జీవితం డేంజర్ జోన్లో ఉందని ఉలిక్కిపడి సగం భయంతో చచ్చిపోతున్నాను. ఏం జరుగుతుందట? కల్పనా కథలు. అసలు మితం అంతూ పొంతూ లేదట. ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. మేము ఎవరమో తెలుసా? మేము ఎవరనుకుంటున్నారు? 12వ గోత్రం ఉందిగా మాదే అని చెప్పింది. ఈయనకి ఎలా వచ్చిందో మనకు అర్థమవుతుంది. ఈయన ఇక్కడ పుట్టి ఆ ఈదులో నివసిస్తూ ఈయన ఏ గోత్రం అట, ఏ వంశానికి ఎలా వెళ్ళిపోయారు. ఇది ఈ విధమైన వంశం. ఇదొక థియాలజీ. మరికొన్ని థియాలజీలు ఏంటంటే
మేము ఇలా బైబిల్ పట్టుకోవడానికి కారణం ఏంటంటే మా ముత్తాతలు తాతల తాతలు మాది ఫలానా వర్గం, ఆ వర్గం నుండి మేము రక్షణ పొందాం అని చెప్తున్నాను. దీన్ని బెగ్గింగ్ అన్న సంగతి మనకు అర్థం లేదు. చాలామందికి తెలియంది ఏంటంటే పెద్ద రోత పాత జీవితం ఉంటుంది చూసారా, వంశావళులు చెత్త ఏ ఉంటాయిగా చెప్పుకున్నవి క్యాస్ట్లు, ఇవన్నీ చెప్పుకొని మేము ఇది అని చెప్పుకుంటారని మీరు గుర్తుపెట్టుకోండి. అసలు రక్షణ అనేది మనకి అర్థం కాలేదు. ఆ సువార్త ఫలానా వంశాన్ని ఆధారపడి అది సువార్త అవుతుందంటే అది సరి అయిన సువార్త కాదు. ఈయన ఎందుకు తీసుకొచ్చారండి స్పీకర్ కంటే? అయ్యి బాబు ఈయన ఎవరు అనుకుంటున్నారు? ఫలానా వంశం శ్రీశ్రీ గారు ఆ మూల నుండి ఆ పక్కగా ఆయన బీరకాయ పీస్ మీకు తెలియదు అనుకుంటా. ఇటు ఎందుకు తీసుకొచ్చారు ఈయన స్పీకర్గా? ఆయన ఏం చెప్తాడంటే ఏమీ చెప్పడం. మరి ఎందుకు తీసుకొచ్చారు ఈయన లక్షల రూపాయలు ఖర్చు పెట్టంటే? అంతే మరి. చూసారా, సువార్త చెప్పేది ఏముండదు. ఆయన ఎందుకు తీసుకొచ్చారంటే క్యాస్ట్ అని ఒక హైయెస్ట్ బిగ్గెస్ట్ మార్కు, లేదా ఒక వంశం అనే బిగ్గెస్ట్ మార్కు, దాన్ని చూసుకుని సువార్త అంటే అది సువార్త అవుద్దా? సువార్తను అదా కొలవాల్సినది. తిమోతి, అక్కడ యూదుల వంశాలతో చేస్తున్నారు, ఇశ్రాయేల్ వంశాలతో కొట్టుగా చచ్చిపోతున్నారు. యూదులకున్న సొంత జ్ఞానం ఏంటంటే వాళ్ళ కథ చెబితే ఎవడైనా నాల్సింది. అంత బాగా చెప్తారు కథలు. యూదుల రచయితలు బాగా ఎక్కువ ఉంటారు తెలుసా. హాలీవుడ్కి వెళ్ళండి, ఊపేస్తారు వాళ్ళు. మీరు కావాలని చూడండి, కథల రాయడంలో దిట్ట, ఒకదాన్ని కోడింగ్ డీకోడింగ్ చేసి మాట్లాడడంలో దిట్ల వాళ్ళు ఎవరో యూదులు. వాళ్ళ కథ చెబితే అది కథ నిజమే కూడా తెలియదు మనకు, అంత బాగా చెబుతారు కథలు వాళ్ళు. నేను చెప్తున్నాను, తిమోతి అపోస్తులు కాబట్టి ఎదుర్కొన్నారు, కానీ అలాంటి కథలు మనం ఎదుర్కొంటే నేను చెప్తున్నాను మనం కూడా ఆ కథలో జాయిన్ అయిపోయి మనం కథానాయకులు అయిపోతాం. అందులో మనం అయితే అస్సలు ఎదుర్కోలేని చెప్తాను. ఈ పెట్ట కథలే మనం ఎదుర్కోలేకపోతున్నాం. అవునా? ఈ పెట్ట కథలు, ఈ చెత్త కథలనే మనం ఎదిరించలేకపోతున్నాం. ఆ సీన్లో ఉంటే మనం ఏమైనా ఎదిరించి సంఘాన్ని కాపాడగలమా? మన వల్ల అవుతాం. ఇంకా చెప్తున్నాడు ఏమని, మిత్తము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఎందుకు ఎఫెసీలో అప్పుడు ఉండమన్నాను, ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఎందుకు ఉండమంటున్నానంటే ఇలాంటి బోధలు నువ్వేం చేయాలి? హెచ్చరించాలి అన్నాడు. హెచ్చరించామనుకోండి, మనల్ని ఏమంటున్నారు? ఏమంటారు ఇప్పుడు? హెచ్చరించామనుకోండి, స్థానిక సంఘాల్లో కానీ సార్వత్రికంగా హెచ్చరిస్తే ఏమంటారు చెప్పండి? వచ్చాడండి వీరుడు సూర్యుడు అంటున్నారు. అర్థం కానివాడు అలాగే అంటాడు. అర్థమైన మనం ఏం చేయాలంటే సంఘము గాడి తప్పుతుందనగానే వెంటనే మనం చేయాల్సినది హెచ్చరించాలి. వీటట కొందరు ఏం చేస్తున్నారంటే ఉపదేశ సారాన్ని మర్చిపోయారట. అసలు ఉపదేశ సారం ఏంటంటే, ఒరిజినల్ డాక్ట్రిన్ ఏదంటే, అర్థం చేసుకోవాల్సిన డాక్ట్రిన్ ఏదంటే గుర్తుపెట్టుకోండి. ఉపదేశ సారం ఏమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, డాక్ట్రిన్కి మూలం ఏదట? ప్రేమ అన్నట్టు. డాక్ట్రిన్స్ ఈరోజు ఏమైపోయాయి చెప్పనా? ప్రేమను పెంపొందించట్లేదు. మరి ఏమవుతున్నాయి? డాక్ట్రిన్ బట్టి ఎంతమంది సంఘాలు విడిపోలేదు చెప్పండి? విడిపోలేదా? ఎంతమంది విడిపోలేదు? ఎందుకు విడిపోయారా మీ ఇద్దరు అంటే చెప్పండి. ఆయన కయ్యానికి భార్య కోసం సరిగ్గా చెప్పలేదు, ఆడికి భార్య కోసం నువ్వు ఇద్దరు విడిపోయారా? చూసారా? ఇది డాక్ట్రిన్. అసలు ఏ విషయాలైతే అర్థం కావాలో అర్థం కావు, పనికి రానివన్నీ ఈరోజు కొత్త కొత్త సిద్ధాంతాలు ఎందుకు అవుతున్నాయి అంటే డాక్ట్రిన్లో ఉండాల్సిన ప్రేమ కరువు అయిపోయింది కనుక. సిద్ధాంతాల మీద ఎందుకు విడిపోతున్నాం అంటే గుర్తుపెట్టుకోండి, మనకి సిద్ధాంతాలు కాదు ప్రాముఖ్యమైనది. మరి బైబిల్ సిద్ధాంతంలో మనకు నేర్చుకోవాల్సింది ప్రేమ. అది చాలా ప్రాముఖ్యమైనది. ఖండన ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, కానీ విడిచిపెట్టకూడదు ఏంటంటే లవ్. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇది మర్చిపోయారు కొంతమంది. మర్చిపోయి కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు
రూఢిగా పలికు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. ఏం జరిగిందట? మెయిన్ డాక్టరీన్ ఏదో అది మర్చిపోయి, ఏదైతే దేవుడు ఎదుటి వ్యక్తిని ప్రేమించడానికి బైబిల్ సిద్ధాంతం, అపోస్తుల సిద్ధాంతం, క్రీస్తు బోధించిన సిద్ధాంతం మర్చిపోయి పనికి మాలిన ముచ్చట్లు ఎవడైతే పెట్టుకున్నాడో, ఈ ముచ్చట్లన్నీ పెట్టుకొని వారి బోధిస్తున్నవైనవి ఏంటో వారే గుర్తించక చివరికి అది మాట్లాడు, ఇది మాట్లాడు, అది ఇది పనికి మాలిన చెత్త ఆర్గ్యుమెంట్స్ అనే పట్టుకుని చివరికి ఏమైపోయారంటే ముచ్చట్లకు తిరిగారట. ఇదే తిమోతి పత్రికల్లో ముచ్చటకు ముందు ఒకరిని అన్నాడు ముచ్చటగా. ఎవరినే? ముసలమ్మని. ముసలమ్మ ఏం చేస్తుంది? ముచ్చట్లు పెడుతుంది. అది ఏం చేస్తుందండి? అది ఇప్పుడు ఎలా జీవించాలో దానికి అనవసరం. ఆ వృద్ధురాలు కొన్ని గొడవ ఏంటంటే, ఆ రోజు ఆడికి అంత ఇచ్చాను, దీనికి ఎంత చేశాను, నా ముడుకులు అమ్మేశాను, ఇంకా నా ఎముకలు అరిగిపోయినాయి, నేను ఎరగదీశాను, నా కొడుకులు నన్ను చూడలేదు. ఇప్పుడు ఏం చేయాలి దానికి అనవసరం. అయిపోయింది అంతా ఎత్తుకుంటూ కూర్చుంటుంది. అది పిచ్చిది అయిపోయి మనం పిచ్చోళ్ళని చేసేస్తుంటుంది కదా, అలాగే ఉంటుంది. చివరకట గ్రహించవలసిన విషయాన్ని గ్రహించకపోతే జరిగేది ఏంటంటే, ఉపదేశకులందరూ ఒక రోజు ఇంటికి కూర్చుని చెప్పండి ఏంటంటారు, 4 పిక్కలు వేస్తారు చూసారా, అష్టాజమ్మ ఆడుకుంటూ ముచ్చట్లు పెట్టుకోవడం తప్ప ఎందుకు పనికిరాని చెప్తున్నా. ఇది మీకు ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు, కానీ మాట్లాడవలసినవి మాట్లాడకపోతే, సంఘానికి ఏది నేర్పించాలో అది నేర్పించకపోతే మిగిలేది మనకి ఇంటికాడ చెప్పండి అష్టాజమ్మే. అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడమే. ఏది ప్రాముఖ్యమైనదంటే నిష్కాపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే అన్నట్టు. అక్కడితో అయిపోలేదు, ఇంకా ఉంది. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావాలి. ఇలాంటి సీనియర్స్ ఇంత సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు అపోస్తులు పెద్ద అయిన పౌలు గారు ఇలాంటి నమ్మకమైన యవనస్తుని బతుకులో కూడా సాక్ష్యాన్ని నిలబెట్టుకుని ఇలాంటి యవనస్తుని తిమోతిని అక్కడ పెట్టినప్పుడు జనులు ఎందుకు చెడిపోతున్నారు? అది పెద్ద ప్రశ్న. మనకి అర్థమవుతుందా మీకు? చదివేసిన వచనాలు ఇవన్నీ మనకి. చూద్దాం ఒకసారి. 2 తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. జనులు బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. అర్థమైపోలే ఇక్కడ. అరే ఈయనకి మాట్లాడడం రాదు, ఈయన ఇంటర్నేషనల్ బోధకుడు ఎట్లా అయిపోయాడు, ఈయనకి బైబిల్ థీమ్ కూడా తెలియట్లేదంటే లోపం ఆడిది కదట, మరి పబ్లిక్ది. వాళ్ళకు వాక్యం అవసరం లేదట, మరి వాళ్ళకు దురద బాగా ఎక్కువట చెవులకి. ఆ ఇంపుగుండే మాటలు వాళ్ళకి కావాలట. అరే ఈయనకి ఏమీ తెలియదు, కనీసం బైబిల్లో ఏ వచ్చినా దాని టెక్స్ట్ అంటే ఈయనకి తెలియదు. ఈయన పెద్ద బోధకుడు ఎట్లా అయిపోయాడు అబ్బా ఇంటర్నేషనల్ అంటే? అయిపోయాడు. అని ఎట్లా అయిపోయాడు? అయినే బ్యాచ్ అలాంటి వాళ్ళు ఎవరో ప్రజలు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏం కావాలి? కల్పనా కథలు కావాలి వాళ్ళకి. ఆరోగ్యకరమైన హితబోధ వాళ్ళకి అవసరం. మరి ఏం కావాలి వాళ్ళకి? కథలు 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 చెప్పేవాడిని పిలిపించుకోండి. నేను చెప్తున్నాను, చాలా బిగ్గెస్ట్ రాంగ్ మిస్టేక్ ఏంటి చెప్పనా? నేను చెప్తున్నాను, కేవలం టెస్ట్ మనీకి పిలుస్తారు కొంతమందిని. సువార్త చెప్పరండి. లక్షల రూపాయలు ఇచ్చి సినిమా యాక్టర్లని వాళ్ళని వీళ్ళని పిలిచి వాళ్ళు వచ్చి ఏదికి మీద నిలబడి చెప్పేదేంటి చెప్పనా? సువార్త చెప్పరు. వాళ్ళు చెప్పేదేంటి? ఒకప్పుడు నేను అది, ఇప్పుడు ఇది చెప్పి అయిపోయింది ఇక సభ అయిపోయింది, ఇక సంఘం. అదే సువార్త అంటే. అదే ఇప్పుడు నేను చూసి మారాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు నేను బాగా చెడిపోయి ఒకరోజు నేను మరలా మారమానా? అదే దాని అర్థం. ఒప్పుకోవాల్సింది ఏంటంటే, నేను పాపిని, దౌర్భాగ్యమైన జీవితాన్ని నేను బతికాను, ఆ కృపగల హస్తాలు నన్ను కాపాడి నన్ను నిలబెట్టి ఆయన కూర్చుని నేను విస్తరించి మాట్లాడతానని నిలబడ్డవాడు ఎవడైనా పాపి, అది సెలబ్రిటీ అయినా ఎవరైనా అది మాట్లాడాలి. అది మాట్లాడటం మానేసి వచ్చి మాట్లాడే ఏంటి చెప్పండి? కథలు కథలు కథలు. ఆ టైంలో ఆయన అలా ఉన్నాడట, ఎవడో ఏదో చేసాడట, అది మనకు 1.5 గంట ప్రసంగం అంట.
అదా ఎక్కడి నుండి వచ్చి ఇవన్నీ? వాళ్ళు రావడానికి కారణం ఏంటి చెప్పనా? మనమే. వాళ్ళు రావడం మారడం తప్పని అంట్లా, మారిన విధానాన్ని ఎలా పరిచయం చేయవలసిన విధంగా చేయకపోతే తప్పు. నేను ఎలా మారాను? ఆయన కృపచేత మారాను. అది ఎట్లా ఉంటే చెప్పినా సరిగ్గా మనకు అర్థం కాకపోతే వెళ్దాం. ముందుగా ఎందుకన్నా మంచిది ఎగ్జాంపుల్ చెప్తా. రోగిని చూసి, రే నీ రోగం తగ్గించుకుని హాస్పిటల్కి రారా అంటే ఎలా ఉంటుంది? మీకు అర్థం కాలేదు కదా. మరలా రే రోగం తగ్గించుకుని హాస్పిటల్ రా, రోగం తగ్గించుకుని హాస్పిటల్కి రారా, రోగం తగ్గించుకుని హాస్పిటల్ రా అంటే ఇంకెందుకంటే హాస్పిటల్ రావడం? వాడు హాస్పిటల్కి వచ్చేది ఎందుకు? రోగం తగ్గించుకోవడానికి. వాడు హాస్పిటల్కి వచ్చేది ఎందుకు? రోగం తగ్గించుకోవడానికి. రోగం తగ్గిపోతే హాస్పిటల్ దేనికి? ఇది ఎంత సందర్భరహితమో. నీ పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు దగ్గర రా, నీ పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు. ఇంకెందుకు క్రీస్తు దగ్గర రావడం? నా పాపాన్ని నేను వదలడం అనేది అసాధ్యం. నా పాపం నుండి విడిపించేది ఒకే ఒక్కడు, ఆ డాక్టర్, ఆయన మెస్సయ్య. ఆయన దగ్గరికి నేను ఎందుకు రావాలి? నన్ను నేను విడిపించుకుంటా. ఆయన అవసరంలా. ఆయన వచ్చింది ఎందుకు చెప్పనా? నన్ను విడిపించడానికి. క్రైస్తవులో చాలా పాటలు ఉంటాయి, మీరు గమనించండి. దేవుడు ఏదో ఆ థియాలజీలో ఉన్నట్టుగా, మిథాలజీలో ఉన్నట్టుగా పడుకుంటాడుగా. దేని మీద? సోఫా సెట్ వేయడం మీకు తెలుసు. దాని మీద ఇలా పడుకుని వాళ్ళ ఆవిడ సాంగ్ పాడుతున్నప్పుడు దేవుడు సేద తీరుతూ ఉంటాడు. భక్తులు గోజాడుతూ ఉంటారు కింద, రావయ్యా రావయ్యా స్వామి అన్నట్టు. మన దాంట్లో కూడా కొన్ని పాటలు ఎలా ఉన్నాయంటే దేవుని బతుకులాడుతుంటారు. దేవుడిని ఏమని? పాపిని, ఘోర పాపిని, నన్ను ఇడిపించి, నన్ను వీళ్ళు ఇడిపించమని అడుగుతున్నా. ఆయన ఏదో పట్టించుకున్నట్టు ఉంటాయి కొన్ని పాటలు, మీరు చూడండి కావాలంటే. అసలు నువ్వు విడిపించమని అడగడం కాదు, నువ్వు పాపివని నేను వస్తే కానీ మనకు అర్థమవులేదు అసలు సంగతి. ఆయన వస్తే కానీ నేను పాపమని అర్థమవులేదు. నేను పాపినని నాకు అర్థమవడం కాదు, ఆయన వస్తే నేను పాపినని నాకు అర్థమవుద్ది. ఆయన వచ్చి కలగ చేసుకుంటే నశించిన దాన్ని ఎదిగి రక్షించాడు ఆయన. నేను నశించిపోతున్నాను నాకు అర్థం అవడం కాదు, ఆయన నాకు అర్థం అవ్వాలి. ఇలా ఎన్నున్నాయి చెప్పండి. కనీసం ఈ థీమ్ మనకు అర్థం కాకపోతే నేను చెప్తున్నాను, ఎదుటోడితో మాట్లాడడం కూడా మనకు సరిగ్గా రాదు. అది 40 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా, చచ్చిపోయే రోజు ముందు రోజైనా చచ్చిపోతాం మనం. అలాగే ఎలా చచ్చిపోతాం చెప్పనా? సువార్త మనకు సరిగ్గా అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే అపోస్తుల బోధ మనకు అర్థం కాకపోవడం. అపోస్తుల బోధ మనకు అర్థం కాకపోతే మన క్రైస్తవులు అన్న ధీమాలో బతికాడు. ఈ ధీమాలో ఎప్పుడైతే మనం బతికేసామో రక్షణ మనకు సరిగ్గా అర్థం కాకపోవడం. రక్షణ అంటే ఏంటో కూడా నాకు తెలియకుండా నేను అనుకుంటాను, రక్షింపబడ్డా అని అనుకుంటాను. ఇలా ధీమాతో బతికేసేవారు విశ్వాసులు కోట్లు మంది ఉన్నారు. కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అర్థం అవ్వట్లేదంటే అసలు బైబిల్ థీమ్ అర్థమాలా. క్రీస్తు అని కొన్ని సబ్జెక్ట్స్ మాట్లాడాం మనం, చాలామందికి అర్థం అవ్వలేదు. అది మార్టిన్ లూథరన్ గారు దేని కొరకు ఫైట్ చేశారు? లూథరన్ గారు ఎప్పుడు దేని కొరకు? ఆయన ఎవరని అడుగుతారు కొంప తీసి. ఆయన దేని కొరకు ఫైట్ చేశాడు? క్రియల వల్ల మనం రక్షింపబడం, క్రీస్తు వల్లనే మనం రక్షింపబడ్డాం, క్రీస్తు కృపచేతే. సంఘం మళ్ళీ ఏమైపోయింది చెప్పనా? ఆ రోజు దేని కొరకైతే ఆయన ఫైట్ చేశాడో, క్రియలు హైలైట్ చేయకండి, క్రియల వలన మనం రక్షింపబడం, క్రియల వల్ల మనం రక్షింపబడం అని దేని కొరకైతే ఆయన ఫైట్ చేశాడో, ఆ రోమన్ మాంక్ అయిన సన్యాసి దేన్నైతే విడిచి బయటకు వచ్చాడో, దేని కొరకైతే ఫైట్ చేసి 66 పుస్తకాలు చేతుల్లో పెట్టారో, మరలా కథ ఎక్కడికి వెళ్ళిందంటే మొదటికెళ్ళి ఇప్పుడు క్రియల ద్వారానే మనం రక్షింపబడతాం అన్నట్టు తయారైపోయింది సంఘం. గోవునులు లేవు కానీ వైఖరి మాత్రం అదే. అదెందుకు? ఆ పదం ఏంటో అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది, అందరికీ అర్థం అవ్వదు. మనతో వచ్చిన గొడవ ఏంటంటే మనకు బైబిల్ అర్థమవుదు, సంఘం అర్థమవుదు, లోకం అర్థమవుదు, అయినా మనం ఏంటో చెప్పినా ఐఎమ్ బిలీవర్స్ అంటాం మనం. చూద్దాం ఇంకా ఏం జరిగాయో, ఎలా మోసం జరుగుద్దో, మోసాలు ఎందుకు జరుగుతాయో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం, ఈ మాట చాలా ఇంపార్టెంట్ మనకి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఏంటట? డిసెప్షన్ ఎందుకు జరుగుద్ది, మోసం ఎందుకు జరుగుద్ది అంటే సత్యమందు ప్రతిష్ఠ లేకపోవడం.
యేసుక్రీస్తు వారు కొండ మీద శిష్యులకు ఏదైతే చెప్పాడో మీరు అర్జెంటుగా సీరియస్గా మీరు థింక్ చేయాల్సింది, ఎదురు చూడాల్సింది, అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మోసం జరుగుద్ది అన్నాడు. మోసం జరుగుద్దని మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయగలరంటే సత్యమందు మీరు ప్రతిష్ఠ చేయబడాలి. దేవుడు యేసుక్రీస్తు వారు చేస్తున్నది ఏంటంటే, దేవా వీళ్ళని స్థిరపరచు. దేని యందు? మేడల మిద్దులలో, బంగ్లాలలో, ఫ్లైట్లో, అది కాదు. ప్రభువుకు తెలుసు ప్రాముఖ్యమైన సత్యమందు వారిని ప్రతిష్ఠ. వీరు సత్యమందు ప్రతిష్ఠ చేయబడితే భవిష్యత్తు తరాలు బాగుంటాయి. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే చెట్లుగా ఉన్న వీరు సత్యమందు స్థిరులుగా ఉండాలి. ఇప్పుడు నేను జరుగుతున్నాను. సంఘంలో జరిగేది ఏంటంటే మోసం జరుగుతుంది. లోకాల్లో జరిగే మోసం వేరు, సంఘంలో జరిగే మోసం వేరు. లోకంలో జరిగే మోసం 60 ఏళ్ళకు ఉండొచ్చు, సంఘంలో జరిగే మోసం నరకంలో నిత్యం ఉంటుంది. మోసం ఎట్లా జరుగుద్ది? ఫస్ట్ ఒకటి చూసాం మనం. జనులు హితబోధను సహింపక. దొంగలు ఎలా వస్తున్నారంటే మీకు సత్యం పట్ల కుతూహలం లేక. ఆ పనికి మాలిన విషయాలు మీకు ఎందుకు నచ్చుతున్నాయంటే వాక్యమే వింటున్నాం అనుకు మీరు వినేది ఏంటి చెప్పనా? చెప్పండి. కథలు బాగా వింటున్నారు కనుక. ఇది మనకు తెలియదు. అవి ఎలా ఉంటాయి చెప్పనా? పాలే. అందులో విషం ఉందన్న సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుందంటే ఇది సిరిగిపోద్ది. చూసారు ఏంటది? ఇలా ఓపెన్ అయిపోయి నిజంగా సిరిగిపోయి చచ్చిపోతాను కాదు, ఆత్మ వెళ్ళిపోద్ది చూసారా? అప్పుడు నాకు అర్థమవుతుంది నేను తాగింది పాలు కాదు విషము అని. అందుకే ముందే మనకు తెలియాల్సింది అబ్జర్వ్ చేసుకుంటూ. మోసం అన్న పదానికి బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, ఒకడున్నాడు మోసగాడు. ఎవడు? సాతాను. మోసానికి పితరుడాడు, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు వాడు. వాడు మోసం చేస్తాడు. ఎలా మోసం చేస్తాడు? వాడికి చాలామంది ఏజెంట్లు ఉన్నారు. ఎవరా ఏజెంట్లు? ఎవడు వాడుకున్న అంబాసిడర్స్? చూద్దాం. కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. అర్థమవుతుందో బోరు కొడుతుందో? నాకు తెలిసి చాలామందికి బోరు కొడుతుంది ఇది. ఎందుకు? 2000 సంవత్సరాల క్రితమే నచ్చలేదట. ఎవరు చెప్తే? పౌలు గారు చెప్తే. 2000 సంవత్సరాల క్రితం తిమోతి చెబితేనే ఎక్కలేదట. బచ్చగలు మనం చెప్తే మీకు ఎక్కుద్దా? మీకు నచ్చుద్దా? ఎక్కదు ఖచ్చితంగా. అస్సలు రుచించిన సంగతులు ఇదిగో ఈ బైబిల్ డాక్టర్స్ మనకు ఎక్కువ. మనకి బైబిల్ చాలామంది తప్పుగా బోధించడానికి కారణం ఏంటంటే, సన్నటి తీగ ఒకటి ఉంటుంది సువార్త వెనక, అది అపోస్తులు నడిచిన తీగ. అది మనకు సరిగ్గా అర్థం కాకపోతే ఎడాపెడా ఎలా పడితే అలా మాట్లాడేస్తాం మనం. ఏది బైబిల్ సపోర్ట్ చేస్తో, ఏది బైబిల్ సపోర్ట్ చేయదు, ఏది బైబిల్తో కొలవగలము, ఏది బైబిల్కు కొలతకు అవతలు ఉంటుంది కూడా మనకు తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడేస్తాం. ఇవి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. చూద్దాం. అపోస్తులు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. వాడి ఏజెంట్లు అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎలా అనగా శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులను, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. ఏంటట? వాడి ఏజెంట్లో మనకి మొదటగా కనబడేది ఎవరు? దురాత్మల సమూహం. వీళ్ళు ఎలా పనిచేస్తారంటే, ఇలాంటి తప్పుడు విధానాల్లో నడుస్తున్న వారిలో బాగా పనిచేస్తారు వాళ్ళు. మీకు అర్థం కాదు కానీ కరెక్ట్గా ఇలాంటి దెయ్యాల తరగతులన్నీ 12 దాటిన తర్వాత స్టార్ట్ చేయాలి. నాకు అదొక ఆశ. భూతాలు, సుద్రశక్తులు, దెయ్యాలు ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ పెట్టేసి, ఫుల్గా డోర్లన్నీ మూసేసి, లైట్స్ కట్టేసి, తెర మీద వేసి అలా చెబితే మనకు ఆ దెయ్యం బాగా అర్థమవుతుంది. కానీ దెయ్యానికి ఉన్న క్లాసిక్ వైఖరి ఏంటంటే, వాడు చాలా క్లాస్గా ఇన్సర్ట్ చేసుకుంటాడు, క్లాస్గా సూట్ వేసుకుంటాడు, నీట్గా ఇలాంటి పోడియం దగ్గర నిలబడతాడు, వచ్చి మాట్లాడతాడు. వాడు అనుకున్న ఏజెంట్ ఎవరంటే సాతాను. వాడు పైకి స్పీకర్ వాడు, కానీ వెనక లోపల నడిపిస్తున్నది ఎవడంటే చెప్పండి, సాతాను యొక్క ఏజెంట్ పనిచేస్తున్నాడు. వాడు దుష్టుడట.
ప్రజలను ఆవహించడానికి తన ఏజెంట్లను పంపించేశాడట. మీకు ఒక విషయం చెప్పనా, కనిపిస్తున్న ఈ ప్రపంచం వేరు, కనిపించని ప్రపంచం మరొకటి ఉంది. అది దుష్టుడి యొక్క స్థాపించిన ప్రపంచం. అది వాడు ప్రతి ఒక్కరిని ఆపరేట్ చేస్తాడు, ప్రతి ఒక్కరిని నడిపిస్తాడు. వాడు మనం అనుకుంటాం దెయ్యం పట్టిన వారు అనగానే జుట్టులో ఎదరకొచ్చేసి కాటికి పైన కింద చెరిగిపోయి కళ్ళల్లో లైట్లు వేసేసుకుంటే చెప్పండి, ఆ రజనీకాంత్ గారు అది గుర్తురాకూడదు మీకు. అది కాదు దయ్యం అంటే. దయ్యం అంటే ఎట్లా ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి. మనుషుల్ని ఆది పట్టి పీడించి కింద గుజాయించి ఎలా అయితే లెగదీసి కొట్టి పడేస్తాయో, ఈరోజు బోధతో కూడా మనుషుల్ని ఇలా క్లాసుగా నిలబడి కూడా కొట్టి పడేస్తాయి. ఇదొక బోధ, అదొక ఏజెంట్ విధానం. అది మరొక మాట చూద్దాం. దశలోనికి రాసిన 2వ పత్రిక చూద్దాం. 2వ దశలోనిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన మహత్కార్యములతో దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఎంత క్లియర్గా ఉందో చూడండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపక. ఎందుకు నశించిపోతున్నారంటే డైరెక్ట్ ఆన్సర్ ఉంది అక్కడ. ఎందుకు? సత్య విషయమైన ప్రేమ విశ్వాసులకు లేదు. మరి ఏముంది? మాకు ఏదైనా స్టోరీ చెప్పండి అంటారట. మాకు ఇంపుగా ఉండేది ఏదన్నా నడిపించండి, మాకు నచ్చేవి ఏమన్నా మాట్లాడండి. ఇవి కదా ఈరోజు సంఘానికి కావలసినవి. ఆ రోజు అవే కావాలి, ఈ రోజు కూడా అవే కావాలి. సత్య విషయమైన ప్రేమ లేదు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి చూసారా? నోరులు ఎలా పెట్టామో. సత్యం అంటే వాక్యం అని సరిపెట్టకండి. సత్యం అంటే వాక్యం అన్న పదంతో సరిపెట్టకండి. సత్యము అనగానే అపోస్తులుల బోధ. అదొక్కటేనంట్లా, అది తప్పనేనంట్లా. సత్యం అనగానే 3000 మంది నడిచారు. అది అపోస్తులుల బోధ. అపోస్తులుల బోధలో ఏముందంటే సరి అయిన నడవడిక ఉంది, సత్య విషయమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఉంటే 3000 మంది ఏంటి, 5000 మంది కూడా ఒకే కుటుంబంగా ఉన్నారు. 300 మంది కాదు, 30 మంది ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాం మనం? ఎందుకు ఉండలేకపోతున్నాం? బోధన మారిపోయింది. వింటున్న శ్రోతల యొక్క చెవులు కూడా వినే వినికిడి మార్చేసుకున్నాయి. సత్యం వద్దట, అంతికి నశించిపోతున్నారు. కనుక వారి రాక అబద్ధ విషయమే సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ నీతి లేని దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించుచుండును. నశించిపోతున్న వారిలోనట వాడు అధికారిగా వచ్చి వాడు ఇచ్చలవిడిగా నడవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి సత్యం అంటే ఇష్టం లేదు, అదే వాడికి బలం. నాశనం ఎట్లా జరుగుద్దంటే వాడు ఏజెంట్లు వస్తారు. నాశనం ఎట్లా జరుగుద్దంటే నువ్వు సత్యాన్ని ప్రేమించకపోవడం నాశనం జరుగుతుంది. ఇది రెండు. వాడు ఎందుకంత అధికారికంగా బలంతో సంఘంలోకి దూసుకొస్తాడు? క్రీస్తు రక్తం ఇచ్చిన సంఘంలోనికి వాడు ఎలా రాగలుగుతున్నాడంటే సంఘానికట వినే మనసు పోయిందట. నాశనానికి సంఘం వెలుపులకు పోయారు, నశించిపోవడానికి రెడీ అయిపోయారు, దుర్నీతి సాధనాలుగా మారిపోయారు. వారిలోనికి వాడు బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ఎలా అయిపోయాడు ఏంటంటే ఈయనంటే బాగా పనిచేస్తున్నాడు ఏజెంట్గా. ఎవరికి? ఆయనకి. ఒకప్పుడు ఎలా ఉండేవాడు కదండి ఈయన, ఈరోజు ఎలా అయిపోయాడు ఏంటంటే అయిపోయాడు వాడికి సాధనంగా. ఇదే మనకు గుర్తు. మరొక కొలతుందో చూడండి. ఇది అందరికి ఉండే డేంజరస్ జోన్. ఇది ఈ మోసం అందరి దగ్గర ఉంటుంది. యెరెమీయా సుపరిచితమైన వాక్యం 17:9. యెరెమీయా గ్రంథం 17:9. యెరెమీయా గ్రంథం 17 అధ్యాయం 9 వచనం. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన, దాని గ్రహింపగలవాడు ఎవడు అన్నాడు. హృదయమట అన్నిటికన్నా మోసం.
ఏ లైన్ మీద వెళ్తున్నాం మీకు ఏమైనా గుర్తుందా? టైం ఎంత అయింది? గంట దాటిందా? ఒక గంట అవుద్దా? ఓకే. ఏ లైన్ మీద వెళ్తున్నాం మీకు గుర్తుందా? మీరు సత్యాన్ని వింటున్నారు లేదు, ఇప్పుడు అర్థం అవుద్ది. ఎందుకు ఈ పాయింట్ మనం లేపాం? అదే యేసుక్రీస్తు వారు చెప్పారు మొట్టమొదట మోసం అన్నమాట. మోసం ఎన్ని తఫాలుగా జరుగుద్దంటే వాడు ఏజెంట్లు ఉన్నారు, దురాత్మల సమూహం, వాళ్ళు వస్తారు, విశ్వాసుల దగ్గరకు వస్తారు. రెండో, వాడు నశించిపోతున్న వారు సత్యం పట్ల ప్రేమను అవలంబింపలేదు కనుక వాడు మోసం చేయడానికి బలంగా వస్తాడు. మోసం ఇంకా ఎలా జరుగుద్దంటే నీ హృదయం కూడా నేనేం చేస్తుంది? మోసం చేస్తుంది. హృదయం ఎలా మోసం చేస్తుందంటే యాకోబు గారు చెబుతారు ఏమని? హృదయంలో అంటే భయంకరమైన ఆలోచనలు ఉన్నాయట. మంచి పదాన్ని ఉపయోగిస్తాడు, ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక చూడుతుండో వచ్చినది 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరడిగినవి మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమియు దొరకవు. ఇంకా చెప్తున్నాడు చూడండి, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. మీ భోగేచ్ఛలు మన అవయవాల్లో, మన హృదయంలో వచ్చేవేంటి? భోగేచ్ఛలు. నా హృదయం నన్ను ఎట్లా మోసం చేస్తుందంటే సత్యం మీద కలదట నా మనసు, మరి భోగేచ్ఛల మీద కలదు. సంఘానికి 2 రకాలు వస్తారు. మరలా అర్థం ఇక్కడికి. సంఘానికి 2 రకాల మనుషులు వస్తారు. ఎట్లని చెప్పినా, ఒకడు ఈ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నా కష్టాలు కన్నీళ్ళు అన్నీ కడగబడి ఆయన గొప్ప ఆనందకరమైన జీవితాన్ని ఇస్తాడని ఆలోచించి వచ్చేవారు 99%. మిగిలిన 2వ రకం మనుషులు ఏంటంటే, నేను పాపిని, నన్ను కూడా రక్షించుకోలేనంత పాపిని, నన్ను నేను విడిపించుకోలేనంత దౌర్భాగ్యుని, ఆ రక్షకుడు తప్ప నా జీవితానికి మరొక దిక్కు లేదని అర్థం చేసుకుని ప్రభువు దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద పడిపోయే 2వ రకం మనుషులు. ఇప్పుడు నేను చెప్తున్నాను, రెండిట్లో ఏది బైబిల్ కొలతకు సరిపోతుంది అని మనం అడిగితే మనం ఒప్పుకోవలసింది 2వది. మొదటిది ఎందుకు వస్తున్నారంటే ఆయన దగ్గరకు వస్తే నాకు రాయితీలు వస్తాయి, ఆయన దగ్గరకు వస్తే నాకు కష్టాలు పోతాయి, ఆయన దగ్గరకు వస్తే నేను మొండి బకాయి కూడా నాకు పెళ్ళి అవుద్ది, ఆయన దగ్గరకు వస్తే మా ఇంట్లో ఉన్నవన్నీ తొలగిపోతాయి, ఆయన దగ్గరకు వస్తే ఇంకా ఎన్నో జరుగుతాయి, ఆయన దగ్గరకు వస్తే నాకు ప్రమోషన్లు వస్తాయి, ఆయన దగ్గరకు వస్తే ఇది. ఈరోజు సంఘానికి ఎందుకు వస్తున్నారంటే ఇందుకే నేను చెప్తున్నాను. అందుకు సంఘానికి వస్తే ఇది ఒక మతం అవుద్ది. బయట ఉన్న మతాలు, అక్కడున్న విశ్వాసులు, ఆ జోన్లో వాళ్ళు పోయేది ఎందుకు చెప్పండి? వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి. మీరు కూడా ఇంటికి వస్తే ఇది విశ్వాసం అవుతుంది, మరి మతమే అవుద్ది. ఏ సంఘం అయితే కేవలం అక్కడికి వచ్చే ప్రజలు 99% ఇదే విషయాల మీద వస్తే అది సరి అయిన సంఘము కాదు. సంఘానికి నేను ఎందుకు వస్తానంటే నశించిపోయాను, నాకు బ్రతుకు లేదు, ఆ రక్షకుడే నన్ను విడిపించగలడని డాక్టర్ దగ్గరకు వస్తాను చూసారా, అది సరి అయిన సంఘం. ఇది 2 రకాల మనుషులు. ఎందుకు మన హృదయాలోచనలు ఎలా ఉన్నాయి? భోగేచ్ఛలు అంటే, నువ్వు ఎందుకు వచ్చేవయ్యా సంఘానికి, నువ్వు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావంటే కడు పేదరికంలో బతుకుతున్నామండి, సరైన ఉద్యోగం లేదండి మాకు, ఆయన నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందని వచ్చామండి. అందుక ఆయన సిలువ వేయబడింది, అందుక ఆయన వచ్చింది ఏంటి? నీకు వాలంటరీ జాబ్ ఇవ్వడానికి అందుకు వచ్చాడు ఆయన. ఇటు కలవరిగిరి మీద ఆయన చనిపోయింది అందుకు కాదు. ఆయన వచ్చింది కేవలం నీ పెళ్లి చేయడానిక? అందుకు కాదు. ఆయన వచ్చింది కేవలం నీ అప్పులు తెచ్చడానిక? అందుకు కాదు. ఆయన వచ్చింది కేవలం నీ జాడ్యాన్ని వదిలించడానిక? అందుకు కాదు. అవి చేయడం నేను అంట్లా. ఫస్ట్ నువ్వు గ్రహించుకోవాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, మనం చేయాల్సినది, నేను పాపిని, నాకు రక్షకుడు అవసరం, నాకు కావలసిన వైద్యం నాకు అవసరమని గుర్తించి ఎప్పుడైతే సంఘానికి వస్తామో ఆ రక్తానికి తగిన విధముగా మనం నడుచుకున్నట్లు. హృదయం ఎలా మోసం చేస్తుందంటే, భోగేచ్ఛను కూడా ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభు అవి నెరవేర్చన్నావంటే ఇది కూడా మోసమే. దీంతో కొలవండి ఎంతమంది క్రైస్తవులు లేచిపోతారు.
దీంతో కొడవడం నేర్పించండి. ఎంతమంది క్రైస్తవులు ఇంతకాలం వస్తే నాయనమ్మ నువ్వు ఇంతకాలం చర్చికి ఎందుకు వెళ్ళావని అడిగితే అది ఏం చెప్తుంది చెప్పండి? ఇందుకే చెప్తుంది, మా పితరులు మీ దగ్గర నుంచి బాగోవడానికి కారణం ఏంటంటే నేను ఇంతకాలం మరి సంఘానికి వెళ్ళాను రా, అంతుకురా అంటే నువ్వు ఇందుగా అంతుకు కాదు, అంతుకు అది సరైన రక్షణ భాగ్యము కాదు.